మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఇరు రాష్ట్రాలకి సంబంధించిన అధికారులు సీఎస్లు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఇరు రాష్ట్రాల సీఎస్లు కూడా ఈరోజు మంగళగిరి ఏపీఐఏసీ కార్యాలయంలో సమావేశం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ఈ సమావేశం అయితే సీఎస్ల స్థాయిలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర విభజనలో విషయంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నీరబ్ కుమార్ ప్రసాద్, అదేవిధంగా తెలంగాణ సీఎస్ శాంతకుమారి ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ముందుగా తిరుపతి వేదికగా ఈ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో దీన్ని విజయవాడకు మార్చారు. విజయవాడ వేదికగా ఈ సమావేశాన్ని నిర్వహించడంతో పాటుగా ఇంధన శాఖ, ఆర్థిక శాఖ, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కార్మిక, అదేవిధంగా ఫ్యాక్టరీల శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, హోంశాఖ అంశాలపైన ప్రధానంగా సమీక్షించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణకు చెందినటువంటి 20 మంది ఐఏఎస్లు, అదేవిధంగా 4 ఐపీఎస్ అధికారులు కూడా సీఎస్లతో పాటు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ మధ్యాహ్నం జరిగే ఈ సమావేశం ఏపీఐఏసీ కార్యాలయం మంగళగిరిలో నిర్వహించబోతున్నారు. రెండు రాష్ట్రాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు షెడ్యూల్ 9, 10 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా అంశాలపైన ఇంకా చిక్కుముడి అలాగే ఉంది. షీలాబేడి కమిటీ వేసినప్పటికీ కూడా కొన్ని పరిష్కారం అయినప్పటికీ కూడా చాలా అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. వాటి మీద ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2024 జూలై 5వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశమై పరిష్కారం సూచించాలి వీటన్నిటికీ అని కూడా భావించిన నేపథ్యంలో తరువాత జరుగుతున్న ఈ సమావేశంలో ఆ ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన ముందుకు వెళ్ళడానికి ఏం చర్యలు తీసుకోవాలన్న దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షీలాబేడి కమిటీ సిఫారసులు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి 7,200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల్లో 2,500 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసింది. మిగిలిన మొత్తం పైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బకాయిలు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో సీఎస్ల సమావేశంలో చర్చించబోతున్నారు. ఏపీ తెలంగాణ మధ్య 15 ఈఏపీలు ప్రాజెక్టులకు సంబంధించి రుణ పంపిణీలపైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపైన కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. 9, 10 షెడ్యూల్ సంస్థలు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో మిగిలి ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల పంపిణీకి సంబంధించి కూడా ఈరోజు ఇరు సీఎస్ల మధ్య చాలా కీలక సమావేశం జరగబోతోంది. ఏపీ వేదికగా తొలిసారి సమావేశం జరగడం ముఖ్యంగా అపరిష్కృతంగా ఉన్న 9, 10 షెడ్యూల్ సంస్థల పరిష్కారంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నిధుల పంపిణీకి సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. 3 గంటల నుంచి ఈ సమావేశం మంగళగిరి ఏపీఐఏసీ కార్యాలయంలో జరగబోతోంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 20 మంది ఐఏఎస్లు, 4 ఐపీఎస్ అధికారులతో పాటు ఇరు రాష్ట్రాల సీఎస్లు కూడా సమావేశమై ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసే అవకాశం ఉంది. మొత్తం ఈ విభజన సమస్యలకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగి 7 గడుస్తున్న ఈ సమస్యలు అలాగే ఉన్నాయి. గత ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, అప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఈ విభజన సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయలేదు. దీంతో వచ్చిన కూటమి సర్కారు ఇమీడియట్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపి వీటి పరిష్కారానికి వీళ్ళని తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని భావించిన నేపథ్యంలో ఈరోజు ఈ కీలకమైన సమావేశం జరుగుతుందని మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సత్య.